రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగమయ్యారు. తన సోదరి కవితను గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో ట్వీట్ చేశారు. నేడు తన సోదరి కవిత రాఖీ కట్టలేని పరిస్థితి అన్నారు. అయినప్పటికీ ఎలాంటి కష్టంలో అయినా నీ వెంట ఉంటా అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ కు లవ్ సింబల్ ను జత చేశారు. గతంలో సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్లో మాజీ మహిళా మంత్రులు నేతలు కేటీఆర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, శివ, రాఖీ పండుగకు అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి ఒక బాధ్యతకు సంబంధించినటువంటి ఒక పండుగగా మనం చూస్తాం. అలాంటిది ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన సిస్టర్ కవిత ఈసారి కట్టలేకపోయింది. ప్రధాన కారణం ఆమె తిహార్ జైల్లో గడిచిన 150 రోజులుగా తిహార్ జైల్లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని రాఖీ పండుగ సందర్భంగా ఆయన తన భావోద్వేగాన్ని చేసుకుంటూ తన సోదరి కవిత ఈసారి రాఖీ కట్టలేకపోయారు అంటూ ఆయన తన ట్వీట్ లో వెల్లడించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇదే సందర్భంగా ఈ పోస్ట్ లో లవ్ సింబల్ ను జత చేస్తూ తన సోదరికి అంకితం అంటూ చెప్పారు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాలి, 150 రోజుల క్రితం లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఆ రోజు జైలుకి వెళ్ళినటువంటి విషయమే. దీనికి సంబంధించి ఇప్పటికే బెయిల్ కి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే హరీష్ రావు గారు, కేటీఆర్ గాని పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్లారు, న్యాయ నిపుణులు కలిశారు. ఎలాగైనా తన సిస్టర్ ని బయటికి తీసుకురావడానికి పడడానికి పాటలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. పక్క కేసీఆర్ తో పాటు తన బ్రదర్ గా అయినటువంటి కేటీఆర్ గడిచిన 1-2 నెలలుగా చాలా సార్లు కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు రాఖీ పండుగ సందర్భంగా ఈ రోజు తెలంగాణ భవన్ కు వచ్చారు. చాలాసేపు పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే మహిళా లీడర్లు చాలా మంది చేత ఈ రోజు రాఖీ కట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆనవాయితీగా ప్రతిసారి కూడా ఇంట్లో సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ వాళ్ళ అక్క జిల్లాలకు ఏ రకమైతే కేసీఆర్ చాలా మందికి వస్తారు, అదేవిధంగా కేటీఆర్ కూడా కవితతో పాటు వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వరుసగా కట్టుకున్నటువంటి దృశ్యాలు మనం ప్రతి ఇయర్ చూస్తుంటాం. అయితే ఈసారి తన సిస్టర్ కవిత లేకపోవడం వల్ల కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. లాస్ట్ ఇయర్ కట్టినటువంటి వీడియోని రిలీజ్ చేస్తూ ట్వీట్ లో కూడా తన భావోద్వేగాన్ని, తన అక్కచెల్లెల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ రాఖీ వేళ బయట ప్రపంచానికి తన ట్వీట్ ద్వారా వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైనప్పుడు కూడా ఒక చేదు జ్ఞాపకంగా కవిత లేకపోవడం అనేది ఈ సందర్భంలో రాఖీ పండుగ నాడు తన భావోద్వేగాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తిహార్ జైల్లో 150 రోజులుగా ఆల్మోస్ట్ 5 నెలలు దాటింది. అయితే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉదయం నుంచి కూడా మహిళా సోదరి మనులతోటి, అదేవిధంగా పార్టీ కార్యకర్తలతోటి చాలా మందితో కూడా రాఖీ కట్టించుకున్నటువంటి రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఇది ప్రజెంట్ అయితే తనకు కూడినటువంటి బంధాన్ని గుర్తు తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే నరేందర్, అలాగే కేసీఆర్ కూడా ప్రతి ఏటా తన అక్కలు చేత రాఖీ కట్టించుకునేవారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఎప్పుడు బయటకు వస్తూ ఉండేవి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి విజువల్స్ కూడా బయటకు రానటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి, కేసీఆర్ కూడా కుమార్తె లేకపోవడంతో కొంత డిప్రెషన్ లో ఉన్నారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే మనకు ఆయన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి 9.5 సంవత్సరాల్లో వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీది 6-7 మంది అంత చెల్లెళ్ళు, వాళ్ళతో ఈయన బ్రదర్ గా ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మనం చూసాం ప్రగతి భవన్ లో తెల్లవారుజామునే రాఖీ పండుగ నాడు కేసీఆర్ కు ఆనవాయితీగా అందరు అక్క చెల్లెలతో కట్టించుకుంటారు. తర్వాత మంత్రిగా ఉన్నా, మామూలుగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఎప్పుడున్నా కూడా కవిత ఎర్లీ మార్నింగ్ వచ్చి కడుతుంటది. బట్ ఈసారి కవిత ఎప్పుడైతే జైల్లో ఉందో అది కొంచెం ఆ విషయాన్ని వాళ్ళు ఈ సందర్భంగా రాఖీ కూడా కట్టించుకునే విజువల్స్ కానీ, అదేవిధంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవడంలో కేసీఆర్ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. 10 సంవత్సరం ఈ టైం వరకే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు బయటికి రిలీజ్ చేసేటువంటి సందర్భాన్ని మనం చూసాం.
హరీష్ రావు కూడా కాసేపటి క్రితమే పార్టీ కార్యకర్తలతో పట్టించుకున్నటువంటి విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ వర్క్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో తన పార్టీ శ్రేణులతో పట్టించుకున్నట్టు విజువల్. అయితే కేసీఆర్ గానీ వాళ్ళ ఫ్యామిలీ గానీ ఈసారి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కొంచెం దూరంగా ఉన్నట్టుగా అర్థమైంది. మనం చూసాం మన కేటీఆర్ బర్త్డే రోజు కూడా పెద్ద ఆడంబరాలకు పోయేడు, ఫ్లెక్సీలు కానీ అదే సమయంలో తన పుట్టినరోజును కూడా చాలా సింపుల్ గా జరుపుకున్నారు ఈసారి. ఏదైనా కూడా వరుసగా ఆమె 5 నెలల నుంచి జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పండుగలు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బర్త్డేలు కావచ్చు, పెద్ద పెద్ద పండుగలు కావచ్చు, ఏదున్నా కూడా చాలా నిరాడంబరంగా చాలా ఎవరు లేకుండా పెద్దగా సింపుల్ గా చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శివ. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.